వారందరి రుణం తీర్చుకోవాలి, వారి గౌరవం సంక్షేమం కోసం రక్తం దారబోస్తానని చెప్పని గత ఐదేళ్లుగా నేను 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేని. 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తల గౌరవం కోసం సంక్షేమం కోసం రక్తం చెమట ఏ విధంగా దారబోసానో అంతగా 2 నింతలు దారబోస్తా. దాంట్లో ఎలాంటి అనుమానంలే. ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి ఉండవచ్చు, కానీ నేను తప్పట్టంలే. కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో కొంతమంది వెళ్ళారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటా, దాంట్లో ఎలాంటి అనుమానాలు. రెండోది, రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలా. అదేవిధంగా అనేక సార్లు మీకు చెప్పిందే నా కళ కొన్ని ఉన్నాయి. ఏదైతే గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, బారా షాహీద్ దర్గా, ఆ యొక్క మసీద్ నిర్మాణం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు, పొట్టేపాళెం కలుజు మీద వంతెన, అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల సాధన కోసం నేను చంద్రబాబు గారితో, లోకేష్ గారితోనే మాట్లాడి మాట ఇప్పించా మీ అందరి ముందు. వాటన్నిటిని 10 కాలాల పాటు ప్రజలు మన పేరు గుర్తుంచుకునే విధంగా నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఈ రోజుకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి ఏసీ సుబ్బారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వారి స్థాయి నాకు లేకపోవచ్చు. నేను మామూలుగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు. కానీ హై స్కూల్లో విద్యార్థిగా రాజకీయాలు ప్రారంభించి మీ అందరి సహాయ సహకారాలతో జీవిత ప్రయాణంలో ఎంతో మంది సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి ఆ యొక్క ప్రజల గుండెల్లో 10 కాలాల పాటు నెరవేరే విధంగా ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం. దయచేసి నేను నాయకులు కార్యకర్తలకు మళ్ళీ చెప్తున్నా, నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి, కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కక్ష సాధింపులు, వేధింపులు, ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది. దయచేసి ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా 35,000 ఓట్ల మెజార్టీ, 35,000 ఓట్ల మెజార్టీ. ఇది కాదు ముఖ్యం. 18 గ్రామాలు 26 డివిజన్లు, 18 గ్రామాలు 26 డివిజన్లు. ఒక్క గ్రామంలో, ఒక్క డివిజన్లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకుల మీద మనం ఎందుకు బ్రహ్మాస్త్రం? ప్రజలు మనతో ఉన్నారు. ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం. మళ్లీ చెప్తున్నా, అధికారం చేతికొచ్చిందని రూరల్ నియోజకవర్గంలో ఉండే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా, అధికారం చేతికొచ్చిందని అధికార మదం తలకెక్కితే, అహంకారంతో ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు విఘ్నులు, ప్రజలు అమాయకులుగా చూడొద్దు. ఈరోజు 1000 కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మరించిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మన వెంట నిలిచారంటే ప్రజలు మన మీద పెట్టిన నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుతాం. అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నాం ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు. ఎందుకని చెప్తున్నానంటే, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. 14 నెలలుగా రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు, కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు, గంజా వ్యాపారం చేయించారు, పేకాట క్లబ్బులు నిర్వహించారు, మైనింగ్ అక్రమ రవాణా చేశారు, ఇసుక కొల్లగొట్టారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. భూదందాలు చేశారు, దళితుల భూములు ఆక్రమించుకున్నారు. దళితుల భూముల ఆక్రమణ, క్రికెట్ బెట్టింగులు, ఎన్నికల బెట్టింగులు, గంజా వ్యాపారం, డ్రగ్స్ సిగరెట్లు, ఇసుక అక్రమ రవాణా, ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, స్వస్తి పలకండి. అలా కాదు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని.
కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం. పాపం అనేక కేఫుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ 14 ఏళ్ళు ఎక్కువైనాయి. మీరు బాగా గమనించండి. ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది, ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి. అది ఫుల్ స్టాప్ పెట్టమంటే మేము క్రికెట్ బెట్టింగులు చేస్తాం, పేకాడ క్లబ్బులు నిర్వహిస్తాం, ఇసుక అక్రమ రవాణా చేస్తాం, క్వాడ్జ్ అక్రమ రవాణా చేస్తాం, డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం, గంజాయి సిగరెట్లు అమ్ముతాం, భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు, చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది. చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది. ఒక్క చట్టమే కాదు, మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమం